మేడం నమస్తే మేడం. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తారని చెప్పి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అసలు ఎందుకు వాళ్ళ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అన్ని పైసలు వసూలు చేస్తున్నారు కానీ గవర్నమెంట్ ఇంతవరకు స్పందిస్తలేదు? సో దీని మీద మీ అభిప్రాయం తెలుసుకోవచ్చా? నమస్తే అండి, నా పేరు సౌద్య. నేను ఒక పేరెంట్ని. ఈరోజు నాణ్యమైన విద్య ఫీ రెగ్యులేషన్ అంశం పైన ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం అయితే జరిగింది. ఈరోజు ఒక జీవో అనేది గవర్నమెంట్ పాస్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకనంటే జీవో ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయమే ఇది, కానీ దీన్ని అమలు చేయట్లేదు. ఆ జీవో ఏంటి అని అంటే 8% ఫీ రెగ్యులేషన్ 2 సంవత్సరాలకి కలిపి, అంటే ఒక సంవత్సరం ఒక ప్రైవేట్ స్కూల్ అనేది 4% పెంచగలదు, దానికి మించి ఎక్కువ పెంచకూడదు అనేది జీవో అయితే ఉంది. కానీ దాన్ని ఇంకా అమలు చేయట్లేదు. ఈ కమిటీ నుంచి ఆ కమిటీకి, ఆ కమిటీ నుంచి ఈ కమిటీకి వెళ్తుంది. కానీ ఆ జీవో అనేది అమలు చేస్తే పేరెంట్స్కి చాలా రిలీఫ్ ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్, చాలా కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సంవత్సరానికి 15 నుంచి 20% ఫీజు పెంచడం జరుగుతుంది. దానివల్ల పేరెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వర్కింగ్ పేరెంట్స్ ఈరోజు ఒక పిల్లోడికే స్కూల్ పే చేయాలంటే 2 పేరెంట్స్ కూడా పని చేయాలి. అయినా కూడా వాళ్ళ 50% మా ఇప్పుడు ఒక కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తున్న మాకు సంవత్సరానికి 4% మించి హైక్ లేదండి. అంటే ప్రమోషన్ ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా అంత మాకు పెరగట్లేదు. కానీ స్కూల్ వాళ్ళు మాత్రం 15% నుంచి 20% పెంచేస్తున్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది పేరెంట్స్కి. అందుకని గవర్నమెంట్ దృష్టి సారించి ఈ జీవో అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి అతనే విద్యాశాఖ అతని దగ్గరనే పెట్టుకోండి మేడం. అసలు మీరు ఇన్నిసార్లు ఇన్ని డిమాండ్స్ ఉన్నాయి, అసలు ఒకరు కూడా ప్రస్తావిస్తలేరు కదా. మరి సీఎం రేవంత్ రెడ్డికి ఏమైనా మీరు కలిసి ఏమైనా వినతి పత్రం ఇట్లా ఏమైనా ఇచ్చినారా? ఆయనే విద్యాశాఖ మంత్రి కదా ప్రజెంట్. అయితే మరి మేము చాలా మందిని కలవడం అయితే జరిగిందండి, మా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అందరూ వింటున్నారు. మా కోరిక ఏంటంటే దయించి ఈ అంశం పైన, ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రం తీసుకున్నా విద్య ప్లస్ మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. దానిపైనే 70% ఒక సంపాదన, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ కానీ మనిషి సంపాదన వాటిపైనే వెళ్ళిపోతుంది. అందుకని ఈ అంశాలపైన దృష్టి సారించాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు తీసుకుంటే PP1 అంటే ఎల్కేజీ స్టూడెంట్ ఈ కొన్ని స్కూళ్ళల్లో అయితే ఫీజు 2 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎల్కేజీ స్టూడెంట్స్ 2 hours కూర్చుంటారండి ఒక స్కూల్లో. మహా అయితే 2 గంటల నుంచి 3 గంటలు కూర్చుంటారు. అట్లాంటి పిల్లల దగ్గర 3 లక్షల నుంచి 10 లక్షలు కూడా ఛార్జ్ చేస్తున్న స్కూళ్ళు ఉన్నాయి. వాటిపైన ఎటువంటి నిబంధనలు లేదు. స్కూల్ ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచేస్తుంటే సంవత్సరానికి వాటిపైన కూడా నిబంధన లేదు. ఒక PTA అనేది లేదు. పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ అనేది ఈరోజు స్కూళ్ళల్లో ఏ స్కూళ్ళల్లోనే లేదు. ఎందుకనంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక పేరెంట్ అసోసియేషన్ ఉంటే స్కూళ్ళల్లో వాళ్ళకి తెలుస్తుంది నెక్స్ట్ ఇయర్ స్కూల్ వాళ్ళు ఇంత ఫీజు పెంచుతున్నారు, ఏ విధంగా పెంచుతున్నారు, ఎందుకు పెంచుతున్నారు, కారణం ఏంటి అనేది. అలాగే ఈరోజు రేపు యూనిఫామ్స్, స్కూల్లో బుక్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాము. వేరే బయట కొనుక్కోవడానికి లేదండి, స్కూల్లే ఇస్తున్నారు. వాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పేరెంట్స్ ఇంకా తప్పక వాళ్ళ దగ్గర కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం పుస్తకాలు మార్చడం జరుగుతుంది. సంవత్సరం కొన్ని స్కూల్ అయితే ప్రతి సంవత్సరం యూనిఫామ్ కూడా మార్చడం జరుగుతుంది. పేరెంట్స్ తప్పకుండా కొనాల్సిన పరిస్థితిలో వస్తుంది. ఇవన్నీ ఎక్స్ట్రా బర్డెన్ ఒక పేరెంట్ కి. అందుకని గవర్నమెంట్ దృష్టి సారించి ఇవన్నిటిపైన ఇబ్బందులు తీసుకురావాలని మేము కోరుకుంటాం. అంటే మీ స్కూల్లో కొనం, మేము బయట కొనుక్కుంటాం అంటే వాళ్ళు ఏమంటారు? అసలు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఒప్పుకోరు. ఎందుకనంటే వాళ్ళు చెప్తారు మా స్కూల్లో, వాళ్ళు ఒప్పుకున్నా కూడా ప్రాబ్లం ఏంటనంటే ఇప్పుడు బయట ఎక్కడా దొరకవు ఆ పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ, వీళ్ళ దగ్గరే దొరుకుతాయి. ఇప్పుడు యాజ్ అ పేరెంట్ నేను వెళ్ళి వేరే స్కూల్లో ఒక 10 పుస్తకాల షాప్ తిరిగినా కూడా ఈ పుస్తకాలు స్కూల్లో ఇస్తున్న పుస్తకాలు బయట ఎక్కడా దొరకవు. అది ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటుందండి, వాళ్ళందరూ పుస్తకాలు తెచ్చుకుంటున్నారు, వీడి దగ్గర పుస్తకాలు లేదు, లేదంటే పాప దగ్గర పుస్తకాలు లేదంటే వాళ్ళు ఫీల్ అవుతారు అక్కడ పోర్షన్లు అయిపోతుంటాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటనంటే ఈరోజు రేపు స్కూళ్ళు అన్నీ కూడా ఏప్రిల్, మే కల్లా, మార్చ్ కల్లా ముగించేసి March 1కి కొత్త సంవత్సరాన్ని మొదలు పెడుతున్నారు. దానివల్ల ఏంటనంటే పేరెంట్స్ నుంచి తొందరగా డబ్బులు, అంటే ఇప్పుడు మేము ఎప్పుడో జూన్లో కట్టాల్సిన ఫీజులు చాలా వరకు స్కూల్లో మార్చిలోనే కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒకప్పుడు జూన్ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత పుస్తకాలు పంపిణీ కానివ్వండి, యూనిఫామ్ పంపిణీ కానీ ఉండేది. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ తొందరగా స్కూల్ ఫినిష్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరిలోనే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. మార్చ్లో తొందరగా స్కూల్ స్టార్ట్ పెట్టేస్తున్నారు. పేరెంట్స్కి ఒక ప్రెషర్ అనమాట, మీరు పుస్తకాలు కొనేయండి, మీరు యూనిఫామ్స్ కొనేయండి, మీరు ఫీజులు పే చేయండి. ఇది వీటన్నిటిపైన ప్రభుత్వం దృష్టి సారించాలని మేము కోరుకుంటున్నామండి.